శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆత్మజ్ఞాన నిరూపణం. ఇప్పుడు ఆత్మజ్ఞానం యొక్క తాత్విక వర్ణన వినిపిస్తాను. అద్వైత తత్వమే సాంఖ్యం, దానిలో ఏకచిత్తతయే యోగం. అద్వైత తత్వయోగ సంపన్నుడైన వాడు ముక్తిని పొందగలడు. అద్వైత తత్వం ఏదో తెలిసి రాగానే అతీత వర్తమాన భవిష్య కర్మలన్నీ నష్టమైపోతాయి. జ్ఞాని అయిన వ్యక్తి సదాచారమన గొడ్డలితో సంసారం అనే వృక్షాన్ని నరికివేసి వైరాగ్యమన తీర్థం ద్వారా వైష్ణవ పదాన్ని పొందుతాడు. ఈ సంసారానికి మూలం మన మనస్సు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలే. ఇవి మాయ యొక్క రూపాలు. సత్యమేదో అవగతమయ్యేదాకా ఈ మాయ యొక్క రూపాలు అచంచలంగా అలాగే పాతుకుపోయి ఉంటాయి. నిజం చెప్పాలంటే శాశ్వత అద్వైత తత్వంలోనే ఇవన్నీ ప్రవేశించి ఉంటాయి. అద్వైత తత్వమే పరబ్రహ్మం. దీనికి నామరూప క్రియలుండవు. ఈ బ్రహ్మమే జగత్తును సృష్టించి తాను అందులో ప్రవేశిస్తాడు. మాయాతీతుడైన చిత్పురుషుని తెలుసుకోగలిగాను, నేను కూడా ఆత్మస్వరూపుడనే అనే జ్ఞానమే ముక్తికి మార్గం. వేదోహమేతం పురుషం చిద్రూపం తమసః పరం సోహనుస్మీతి మోక్షాయ నాణ్యపంద విముక్తయే. ముక్తిదాన ధ్యానాదుల వల్ల వస్తుందని కొందరి మతం కాగా, పూజాది కర్మల వల్ల ప్రాప్తిస్తుందని కొందరి అభిప్రాయం. కర్మని ఆచరించు, కర్మని వదిలై అనే 2 వచనాలు వేదాల్లో వినిపిస్తాయి. నిష్కామ భావనతో యజ్ఞాది కర్మలను ముక్తి కోసం చెయ్యాలి. ఎందుకంటే నిష్కామ భావంతో అనుష్ఠించబడ్డ యజ్ఞాది కర్మలు శుద్ధికి సాధనంగా చెప్పబడ్డాయి. జ్ఞానం ప్రాప్తించిన పిమ్మట ఒక్క జన్మకే ముక్తి లభిస్తుంది. భేదభావం ఉన్న వారికి అది దొరకనే దొరకదు. కుయోగి ముక్తిని పొందలేడు. ఏ కారణంగానో యోగభ్రష్టుడైన వాడు మరజన్మలో యోగ సాధన జరిగే గృహంలో జన్మిస్తాడు. తనంత తానుగా శ్రమించి ముక్తిని పొందుటకు ఆ జన్మలో అవకాశం ఉంటుంది. కర్మల ద్వారా జ్ఞానాన్ని సంపాదించిన వాడు సంబంధాలను వదిలివేసి మోక్షమందవచ్చు. దానికి ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఆత్మజ్ఞానానికి భిన్నమైన జ్ఞానం అజ్ఞానం కిందే లెక్క. హృదయంలో చెలరేగే కోరికలన్నీ సమాప్తమైపోతే ఇక కోరికలే లేని స్థాయికి జీవి చేరుకోగలిగితే ఆ వ్యక్తికి అప్పటి జన్మాంతంలోనే నిస్సంశయంగా ముక్తి లభిస్తుంది. యదా సర్వే విముచ్యంతే కామాయేస్య హృది స్థితాః తదామృతత్వమాప్నోతి జీవన్నేవన సంశయః. పరబ్రహ్మం ఎక్కడుంది? దేవుడు ఎక్కడికి పోతాడు? ముక్తి పొందినవాడు ఏ దేశంలో ప్రవేశిస్తాడు? ఇలాంటి ప్రశ్నలకు అవకాశమే లేదు. అనంతుడకు పరబ్రహ్మకు ఒక దేశమనే, రూపమనే, గతి అని ఉండవు కదా. ఆయన అద్వైడు కాబట్టి ఆయన కానిదేదీ లేదు. ఆయనే జ్ఞానస్వరూపుడైనప్పుడు ఇంకా జడనివ్వలే ఒకే చోట ఎందుకుంటాడు? జ్ఞానమే చైతన్యం. ఆయన ఆకాశమే అయినప్పుడు ఆయనకు గతి, అగతి, స్థితి లాంటి వాటిని ఆరోపించడం అవివేకం కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది అవస్థలు మాయ ద్వారా కల్పితాలు. వస్తుమాత్ర సారం పరబ్రహ్మయే. తేజోరూపుడైన బ్రహ్మ ఒక అఖండ పుణ్యరూపమని అర్థం చేసుకోవాలి. జీవికి తన ఆత్మ ప్రియమైనప్పుడు పరమాత్మ కూడా అంత ఇష్టమైనదే కావాలి. ఎందుకంటే బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. తత్వజ్ఞులంతా జ్ఞానమే సర్వోచ్చమని అంగీకరిస్తారు. చిత్తమునకు ఆలంబం బోధస్వరూపమైన ఆత్మయే. చిత్తమునకి ఆలంబం బోధస్వరూపమైన ఆత్మయే. ఇది ఆత్మ విజ్ఞానం. ఇది పూర్ణం, శాశ్వతం. 3 అవస్థల్లోనూ జీవికి కలిగే సుఖం నిజానికి పూర్ణ సుఖస్వరూపుడైన బ్రహ్మ నుండి ఆత్మ పొందగలిగే దానిలో పరమ క్షుద్రాంశ మాత్రమే. మరి ఈ స్మరణ ఏమిటి అంటారు కొంతమంది. గుండెలో నిండుగా నిత్యము కొలువై ఉండేవాడు స్మృతిలోనే ఉంటాడు కదా, విస్మరిస్తే కూడా స్మరించాలి అని వారి ఆందోళన. కానీ ఇక్కడ స్మరించడం అంటే దేవుని తలుచుకోవడం. ఆయన మనలోనే ఉన్నాడని తెలిసి తలుచుకోవడం అంటే ఆ సమయంలో తుచ్చ సుఖాలను తలుచుకోకుండా ఉండడం. చిత్తంలో స్థిరంగా ఉండే చేతనతత్వాన్ని ఆత్మ, బ్రహ్మ, పరమాత్మాది రూపాల్లో మనం స్వీకరించిన దాన్ని తలుచుకుంటున్న కొద్దీ అజ్ఞానం దూరం అవుతుంది. మనం చేసే అన్ని పనులు, ఆలోచనలు మనలోనే సాక్షిభూతుడై ఉన్న పరమాత్మకు పూర్తిగా తెలుస్తాయి. ఆయన పరమ శక్తిమంతుడు కూడా. కాబట్టే మన శుభాశుభ కర్మల ఫలితాలు ఆయన ద్వారా అందవలసిన సమయంలో మనకి అందుతాయి. ఈ బ్రహ్మతత్వమే సత్యం, జ్ఞానం, ఆనంద రూపం, అనంతం. సత్యం జ్ఞానం నుండి వేరు కాదు, అనంత తత్వం నుండి ఆనందము వేరు కాదు. నేను బ్రహ్మను అని జీవి తెలుసుకున్నాడు. ఆ జీవియే అనంతం, సత్యం, ఆనంద స్వరూపం. హేమమని ఇనుమును బంగారం చేసినట్లు పరబ్రహ్మ సామాన్యాత్మను పరమాత్మను చెయ్యగలడు.
చీకట్లో తాడుని చూసి పామనుకుని భయపడేవాడు ఆ ప్రదేశంలోకి వెలుగు ప్రసరించాక ఇక భయపడడు. ఈ భయమే అజ్ఞానం. వ్యామోహాల మధ్య జీవించే మనిషి అవే నిత్యమని సత్యమని అనుకుంటాడు. అవి అందవేమోనని భయపడతాడు కూడా. వాని చీకటి గుండెల్లో జ్ఞానమనే పరమాత్మ వెలుగులు ప్రవేశించగానే ముందా భయం పోతుంది. అవి ఎంత నిర్వీర్యాలో నిస్తేజాలో తెలుస్తుంది. ఒక పాపానికి తప్ప దేనికి భయపడడు. ద్విజుడు గ్రహావిష్టుడై మామూలు భాషలో దెయ్యం పడితే, నేను శూద్రుణ్ణి అంటూ కేకలు వేస్తే తన వర్ణధర్మాన్ని పాటించకుండా చిందులేసిన ఏ బ్రాహ్మణ లేదా మంత్రవేత్త దయ వల్లనో ఆ గ్రహం వదిలివేయగానే తాను ద్విజుడనే స్పృహ వచ్చి తన వర్ణాశ్రమ ధర్మాన్ని ఎప్పటిలాగానే పాటిస్తాడు. అలాగే స్వచ్ఛ నిర్మల హృదయుడై పుట్టిన మానవుడు మాయ కమ్మినప్పుడు నేనే అంతా నాదే అనుకుంటాడు. తపోధ్యానాల వల్ల ఆ మాయ తెరలు కరిగిపోగానే నేను బ్రహ్మను, అంతా ఆయనదే అని తెలుసుకుంటాడు. సంసార చక్రంలాగే దానికి మూలమైన భగవానుని మాయ కూడా అనాది అయినదే. ఈ మాయకు సత్ అసత్ రూపాలుంటాయి. వ్యవహార కాలంలో సత్తుగా ఉండే మాయ పరమార్థతః అసత్ అవుతుంది. మాయ వల్లనే పరమాత్మ కూడా తానే జగత్తుగాను అందులోని వ్యక్తిగాను మారవలసి వస్తుంది. 3 గుణాలతో 28 తత్వమూల రూపంలో మాయ ద్వారానే విశ్వసృష్టి జరుగుతుంది. నామరూప క్రియాదులు మధ్యలో వస్తాయి. మొదట్లో ఉండవు, చివర ఉండవు. ఆ ఉన్నప్పుడు కూడా ఒకచోటే ఉంటాయి. ఇవి ఇటు ఉన్నవి అటు లేవు, అటు ఉన్నవి ఇటు లేవు. సత్తా అనగా ఏ బలము శాశ్వతం కాదు. కలలో కనిపించే నీ సొంతమైనట్లనిపించే రథాలు, రాజ్యాలు, సిరులు కల కరగగానే విరిగిపోతాయి. ఇలలో కూడా అంతే. అక్కడ 1 గంట అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాలు అంతే. కలలోనూ ఇలలోనూ కూడా శాశ్వతంగా నిలిచేది పరమాత్మ ఒక్కడే. సుఖము దుఃఖము ఎరుగని సుషుప్తిలోన ఏదీ ఉండదు. ఒక రకమైన నిశ్చేష్టత మాత్రం ఉంటుంది. దీన్ని అచల లేదా అద్వైత పదం అంటారు. అదే బ్రహ్మస్వరూపం. మాయ భగవంతుని కన్నా గొప్పదేమీ కాదు, ఆయనతో సమానమైనది కాదు. ఆయన చేసిన ఒక కల్పన, ఆయన ఆడుకునే ఒక బొమ్మ ఈ మాయ అంతే. ఓయి నారద, నేను అనంతుడను, నా జ్ఞానం అనంతం, నాలో నేను పూర్ణుడను, ఆత్మ ద్వారా అనుభూతమయ్యే అంతఃసుఖం నేను. త్రిగుణాలకు అతీతంగా ఉంటాను. నేను శుద్ధుడను, నేను అశుద్ధం నుండి పుట్టను. అమృత స్వరూపుడైన బ్రహ్మను నేనే. ప్రాణుల గుండెలలో వెలిగే దీపాన్ని నేనే. చీకటి గుండెను వెలిగించే చిరుదివ్వ నుండి లోకాలన్నింటినీ తేజోవంతం చేసే సూర్యుని దాకా గల వెలుగంతా నేనే. ఆత్మజ్ఞాని కూడా ఇలాగే చెప్పగలిగి ఉంటాడు. ఓం శాంతి శాంతి శాంతి.